నమస్కారం జిటివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కన్నా మరింత ఎక్కువ అభివృద్ధి చేస్తానని హామీ. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రిగా మొదటి 5 సంతకాలు చేసిన చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ప్రజారంజక పాలనకు ఈ 5 సంతకాలే సంకేతమని స్పష్టం. ఈనాడు అధినేత రామోజీరావు మృతికి సంతాపం తెలియజేసిన మాధవధార జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. రామోజీరావు పాత్రికేయ వ్యవస్థకి దిక్సూచి అన్న జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు పట్నాయక్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ సీనియర్ నాయకుడు సనపల బంగారాజు. రాష్ట్రంలో అధిక శాతం ఉన్న కళింగ సామాజిక వర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్కి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి. 6వ అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో ప్రత్యేకంగా నిర్వహించిన క్యాన్సర్ సర్వైవర్స్ డే సెలబ్రేషన్స్. క్యాన్సర్ వ్యాధితో పోరాడి జయించిన విజేతలు, వారి కుటుంబ సభ్యులను సత్కరించిన అపోలో యాజమాన్యం. కూటమి అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎంపీ హోదాలో అనకాపల్లి వచ్చిన ఆయన అనకాపల్లి బీజేపీ ఎంపీగా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడారు. తన గెలుపులో పాత్ర వహించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలిపారు. తనను 3 లక్షల భారీ మెజార్టీతో గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏదైతే చెప్పానో దానికి రెట్టింపు అభివృద్ధి చేస్తానని తెలిపారు. అనకాపల్లిలో స్థలాన్ని కేటాయిస్తే 2 కేంద్రీయ విద్యాలయాలు తీసుకుని వస్తానని, ఏపీలో చాలా మోసాలు, చాలా పెద్ద స్కాములు జరిగాయని తన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందని తెలిపారు. అనకాపల్లిలో స్థలాన్ని కేటాయిస్తే 2 కేంద్రీయ విద్యాలయాలు తీసుకుని వస్తానని, ఏపీలో చాలా మోసాలు, చాలా పెద్ద స్కాములు జరిగాయని తన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, ప్రభుత్వం నుంచి ఎవరు తప్పించుకోలేరని అన్నారు. ఏ ఒక్కరిని వదిలేది లేదని, అందరికీ శిక్ష పడుతుందని అన్నారు. ఇక్కడికి రావడం ఈ 1 వీక్ ఆలస్యమైంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అనకాపల్లిలో ఏదైతే ఈ కుటుంబం పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు. ఎందుకంటే జీవితంలో మర్చిపోలేనంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ 3 లక్షల మెజార్టీతో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ఈ నియోజకవర్గ వాసులకి, అనకాపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను ఏదైతే ఎలక్షన్స్ లో చెప్పానో దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ కొరత ఉంది. ఇక్కడ పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ 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 అనకాపల్లి ప్రజలు సీఎం రమేష్ కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంత చాలా మంది ఎలక్షన్స్ లో రకరకాలుగా చెప్పారు. బయట ప్రాంతం నుంచి వచ్చాడు, ఇక్కడ ఎలా చేస్తాడని. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తామా, లేకపోతే ఆ ఊరిలోనే పెళ్లి చేసుకోవాలని చూస్తామా? ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ చెప్తాం. అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహం చేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మొన్న చూశాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మళ్ళా 3వ సారి
ప్రధానమంత్రి అయినారు. ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పుడు 42 పార్లమెంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విభజించిన తర్వాత 25 వచ్చినాయి. 42 ఉంటే మనము శక్తి ఎక్కువ ఉండేదని. అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు ఏం చేశారంటే ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా ఈరోజు తీర్పిచ్చారంటే నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది. ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానాలతో ఇంకా బలంగా 25కు 25 వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే 21 మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూశాం. అరాచక పాలన, అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది. రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు 5 హామీలను అమలు చేస్తూ సంతకాలు చేయడంతో విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి ఉమ్మడి పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసు కేక్ కట్ చేసి లబ్ధిదారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ముఖ్యమైన హామీల అమలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మెగా డిఎస్సీపై చంద్రబాబు మొదటి సంతకం చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇదే విధంగా త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని, కూటమి ప్రభుత్వం హయాంలో విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వ్యాపారులకు గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో ఉండవని హామీ ఇచ్చారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని పేర్కొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, రాష్ట్ర ప్రజల యొక్క కోరిక, దురదృష్టమైనటువంటి పరిపాలన తరిగికొట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం సంక్షేమ బాటలు నడవాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలు ఇలా ప్రభుత్వం ఏర్పడడం, ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా ముందుగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేజర్గా ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్, ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే మెగా డిఎస్సీని ఇస్తామన్నారు. ఫస్ట్ సంతకం అది పెట్టడం జరిగింది. అలాగే మన ఆస్తులు మన దగ్గర ఉండాలి, మన సంపాదన మన దగ్గరే ఉండాలి. ఆయన ఫోటోలతో వేసుకొని ఆయన సొంత ఆస్తుల్లాగా ఎక్కడ తాకట్టు పెడతారన్న భయంతో ప్రజలు మునిగిపోయారు. మన టైటిల్ డీడ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవాళ రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అన్నా క్యాంటీన్స్, దానికంటే ముందుగా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్స్ 3000 ఆయన 250 250 పెంచుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ 3000 నుంచి 4000కి పెంచడం జరిగింది, 1000 రూపాయలు పెంచడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, వయసు పైబడిన వాళ్ళల్లో ఎంతో ఇబ్బందులు ఉంటున్నాయి. వాళ్ళు ఆర్థికంగా చాలీచాలిన పుట్టుతో ఉంటున్నారు. వాళ్ళ సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని పెంచినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మన అన్నా క్యాంటీన్స్ మీకు అందరికీ తెలుసు,
పేదవాడు ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా పిల్లల్ని తీసుకుని ఎక్కడికన్నా కాలేజీ దగ్గరికి వెళ్ళినా కూడా భోజనం లేక మధ్యాహ్నం టైంలో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక అద్భుతమైన పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళ అన్నాం క్యాంటీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. కాబట్టి ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు కడుపుని అన్నం తినే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్యం గలటువంటి విద్యార్థులను తయారు చేయడం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈజీగా వస్తూ ఉంది. మరి అలాంటి మంచి పథకాన్ని కూడా ఇవాళ 5వ సంతకంగా ఆయన పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా ఇచ్చిన ప్రతి హామీని కూడా త్వరలోనే నెరవేర్చబోతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం గారికి పవన్ కళ్యాణ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రం సంక్షేమంగా అభివృద్ధి పరంగా రెండు కళ్ళగా అభివృద్ధి జరగబోతూ ఉంది. ఉత్తమ మాటలు కాకుండా చేసి చూపిస్తామని చెప్పేసి ఇవాళ చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా త్వరలోనే పోలవరం కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పూర్తి అవబోతూ ఉంది. బీచ్ రోడ్ రెడీ చేయబోతూ ఉన్నారు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కూడా ముఖ్యంగా విశాఖపట్నం ఒక ఫైనాన్స్ క్యాపిటల్గా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన అంటే ఫైనాన్స్ క్యాపిటల్ అయితే ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి, సినిమా ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవుతూ ఉంది. అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే మార్గం, నడిపించే శక్తి ఒక విశాఖపట్నానికి ఉందన్నట్టుగా ఇవాళ ఈ దేశానికి ముంబై ఎలాగైతే ఉందో ఈ రాష్ట్రానికి విశాఖపట్నం కూడా అలాగ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అటు బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కానీ, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ, చిన్న చిన్న వ్యాపారులు అందరికీ కూడా ఈ విశాఖపట్నం అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఎప్పుడు కూడా అనుకూలమే. గత 5 సంవత్సరాల పడిన ఇబ్బందులు ఇక ఉండవని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కడైతే అన్యాక్రాంతం జరిగిందో, ఎక్కడైతే దోపిడీలు జరిగాయో, ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్క చోట కూడా మేము ముందుండి వాళ్ళన్నిటి కూడా బయటికి తీసి ప్రజలకి న్యాయం చేసే విధంగా ముందుకు నడుస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం కూడా అద్భుతంగా ఉంది. అన్ని సామాజిక వర్గాలని సమతుల్యం చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడపడానికి ఒక అనుభవించినటువంటి ముఖ్యమంత్రిగా, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో కింగ్ మేకర్గా ఉన్నారు. భవిష్యత్తులో ఆయన ఆశయాలు అన్నీ కూడా తీరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు దినపత్రిక అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త చెరుకూరి రామోజీరావు సంస్కరణ కార్యక్రమం మాధవధార వెల్ఫేర్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, గౌరవ అతిథులుగా ప్రముఖ జర్నలిస్టు కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్, టీడీపీ నాయకుడు సనపల బంగారాజు, జీటీవీ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్, జేసాప్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాల్మీకి నాగరాజు, సీనియర్ పాత్రికేయులు కిల్లి ప్రకాష్, నేమాల హేమసుందర్ తదితరులు పాల్గొని రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పాత్రికేయ రంగానికి రామోజీరావు ఒక దిక్సూచి అని తెలిపారు. ఈనాడు పత్రిక ద్వారా సమాజ సేవతో పాటు జర్నలిస్టుల విలువల్ని పెంచడమే కాక ప్రపంచ దేశాలలో తెలుగు పాత్రికేయుడి ఖ్యాతిని దశ దిశల వ్యాపింపచేసిన మహనీయుడు రామోజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టుల సనపల మాధవ్, ప్రసాద్, ప్రసన్న, రైట్ చాయిస్ చంద్రశేఖర్, గొండు అచ్యుతరావు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్, మీడియా మొగల్గా పేరుగాంచిన చెరుకూరి రామోజీరావు గారి మరణం మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బాధించింది. మరి అటువంటి మహానుభావుడి చిత్రపటానికి ఈరోజు మాధవధార జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించాం. మరి తన స్వశక్తితో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు గారు ఎంతో కష్టపడి మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు తెలుగువారి కీర్తి ప్రతిష్టలని
నలుదిశలా చాటిన మహోన్నతుడు. ఆయన ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగం అత్యంత వైభవోపేతంగా వెలుగొందింది. అది పత్రికా రంగం అవనివ్వండి, సినిమా రంగం అవనివ్వండి. ఆయన తీసిన సినిమాలన్నీ కూడా అన్నీ 100 రోజులకి హిట్ అయిన సినిమాలే. అటువంటి ఒక సందేశాత్మకమైన చిత్రాలు మయూరి ఫిలిమ్స్ ఆయన అన్నీ తీశారు. అలాగే ఆతిథ్య రంగం కానీ, ఫిలిం సిటీ కానీ ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా తను అనుకున్న దానికి ఏదైనా సరే ఇది ఖచ్చితంగా ఈ వార్త ఎక్కువ మంది జనాభా ఉంటే ఆ వార్త ఖచ్చితంగా ప్రచురించాలని, ఎక్కువ మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని తాపత్రయపడిన మహానుభావుడు. మరి అటువంటి వ్యక్తిని మేమందరం కూడా జర్నలిస్ట్ మిత్రులందరం కూడా కలిసి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకొని చాలాసేపు మాతో సుమారు గంట సేపు ఆయన దర్బారాల్లో మాతో ముచ్చటించారు. అది మా అందరికీ కూడా చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఎంతోమంది నేడు తరం జర్నలిస్టుకి రామోజీరావు గారి జీవితం ఆదర్శప్రాయం. మరి ఈరోజు ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించడం కూడా మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ, మరి భవిష్యత్తులో కూడా ఆయన ఆత్మ శాంతించాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతిని జర్నలిస్ట్ మిత్రుల తరఫున అందరి తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా మీడియా దిగ్గజం రామోజీరావు గారు అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. రామోజీరావు గారు మీడియా ఖ్యాతిని, తెలుగు మీడియా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపింపజేసేయడంలో ఆయన ప్లానింగ్ కానీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆయన నాయకత్వం కానీ నిజంగా ఆదర్శవంతమైనది. ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా, ఎంత మేధాశక్తి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా తగ్గించుకుంటూ ఇతరులను హెచ్చింపబడేటట్టు చేయటంలో ఆయనకి ఆయనే సాటి. ఆయనలో లేని లోటు తీరనిది. ఆయన్ని మన జర్నలిస్టులు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. జర్నలిస్టులు ఎలా ఉండాలి, వార్తలు ఎటువంటి వార్తలు రాయాలి, ఏదైనా సరే రామోజీరావు గారు ఏ ప్రయోగం చేసినా సరే దాన్ని ట్రెండ్ క్రియేటర్ అనేవారు. అలా ట్రెండ్ క్రియేట్ చేసేవారు. నేను కొంతమంది విదేశీ జర్నలిస్టులు వచ్చినప్పుడు నేను వాళ్ళకి కోఆర్డినేటర్గా, నేను సంపత్ గారు వాళ్ళు నాకు అప్పుడు అప్పచెప్పినప్పుడు నేను వాళ్ళని కోఆర్డినేటర్గా చేస్తుంటే వీ నో ఓన్లీ రామోజీరావు గారు, వీ నో ఈనాడు అని అనేవారు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అందరూ వచ్చి. అంత ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మీడియా, హెల్సింగిన్ శానమంతి, హిటాహామీ, ఇలాంటి మింట్, ఇలాంటి ఇంటర్నేషనల్ పేపర్లన్నీ కూడా రామోజీరావు గారు తెలుసు అని మాకు చెప్పేవారు. అందులో పనిచేశాను నేను కూడా జర్నలిస్ట్గా ఈనాడు రామోజీరావు గారు సంస్థలో చేశానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ప్రయత్నించాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు బంగారాజు గారికి, తోటి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజా సంక్షేమమే పరమావధిగా నిరంతరం కష్టపడే ముఖ్యమంత్రిగా పేరొందిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వ రథ సారథిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని టీడీపీ సీనియర్ నేత సనపల బంగారాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాధవధారలో ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆయన చేసిన మొదటి సంతకాలు ప్రశంసనీయమని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో కుంటుపడిన మెగా డిఎస్సీతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ అంశంతో పాటు మరో 2 అంశాలపై మొదటి సంతకం చేయడం అభినందనీయమని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ, పవన్ కళ్యాణ్లతో కలిసి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతం ఉన్న తమ కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి కల్పించి ఆ పదవిని కూన రవికుమార్కి ఇవ్వాలని చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రణామం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మరియు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుపరుస్తూ సంతకం చేసినందున వారికి రాష్ట్ర ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు పేదలకు పెన్షన్లు, ఈ వృద్ధులకు, ఈ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ ఇస్తున్నామని, ఇవన్నీ అమలుపరిచినట్లయితే ఈ పాలన ఆయనే కాదు
ఆయన కుమారుడు లోకేష్ గారు కూడా మరొక 20 ఏళ్ళు పాలిస్తారని మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్నా క్యాంటీన్ మరియు పిల్లలు విద్యార్థులకు అన్నింటికీ ఆయన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కోరుతూ, మరియు మా కోరిక, నేను ఒక కళింగ సోదరులను, అలాగే మన ఎమ్మెల్యే కోన రవికుమార్ గారికి మంత్రి పదవి ఇస్తారని నేను ఆశిస్తున్నాను. దయించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కళింగులకు ఒక మంత్రి పదవి కేటాయిస్తారని, అది మా సోదరుడైనటువంటి కోన రవికుమార్ గారికి ఇప్పించగలుగుతారని యువకులందరకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యొక్క ధన్యవాదాలు. విశాఖ 6వ హెల్త్ సిటీ అపోలో క్యాన్సర్ సెంటర్ లో నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే ని పురస్కరించుకొని ట్రియంఫ్ టుగెదర్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్స్ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు, వారి కుటుంబాలను గౌరవించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ ను జయించిన విజేతలు, వారి కుటుంబ సభ్యులు, అపోలో క్యాన్సర్ సెంటర్ వైద్య నిపుణులు, అపోలో సిఓఓ శ్రీరామ్ చంద్ర పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా విశాఖ క్రైమ్ డీసీపీ పి వెంకటరత్నం పాల్గొని క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలను, వారి అచంచలమైన స్ఫూర్తిని, సంకల్పాన్ని ఆమె అభినందించారు. సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డితో పాటు సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమన్ దాస్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు, వారి అద్భుతమైన ప్రయాణాన్ని అభినందిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారితో పాటు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చంద్ర కళ్యాణ్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య నారాయణ్, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ వెంట్రపాటి, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జయశ్రీ కూనా క్యాన్సర్ జయించిన యోధులకు శుభాకాంక్షలు తెలిపారు. 2nd of June every year is celebrated as World Cancer Survivors Day. ఆ రోజు వరల్డ్ క్యాన్సర్ సర్వైవర్స్ డే సెలబ్రేట్ చేసి అన్ని క్యాన్సర్కి ఎవరు ఫైట్ చేశారు వాళ్ళు రెసిలియన్స్, వాళ్ళు దట్ స్ట్రెంగ్త్ విత్ విచ్ దే హ్యావ్ ఫాట్ ఏ డిజీజ్ లైక్ క్యాన్సర్, that is celebrated worldwide. And this year, in fact, we wanted to celebrate, but because of the election results and all, that is postponed to this date. And so for the cancer survivors, one thing is not only the cancer patients that they win over cancer, it is their family members who are also equally contributory, equally also they have to go through the journey. ఈరోజు ఇలాగా కలవడం చాలా ఆనందంగా ఉంది. నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే అని ప్రతి ఇయర్ జూన్ 1st సండేని చేసుకుంటున్నాము. సో జూన్ 1st సండే దాటిపోయింది కదా, ఈరోజు ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే, అప్పుడు మీకు తెలుసు మనం ఎలక్షన్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. బట్ నా పరంగా అడిగితే ఈ పర్టికులర్ జబ్బుని ఎవరైతే జయించారో వాళ్ళని ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవ్రీ డే ఈజ్ ఏ క్యాన్సర్ సర్వైవర్స్ డే ఫర్ అస్, బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ మేము ప్రతిరోజు చూస్తుంటాము. ఈ మిగతా రోగాల నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న ఆపరేషన్ అయింది, దాని నుంచి బయటకు వచ్చారు అన్నది ఒక రకంగా చూసినట్టయితే, జనాల్లో కానీ ఫ్యామిలీలో కానీ సొసైటీ అట్ లార్జ్లో కానీ క్యాన్సర్ మీద ఉన్న భయం ఎలాంటిది అంటే, ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని ఆల్మోస్ట్ ఎలినేట్ చేస్తారు, లేదనంటే వాళ్ళని ఫ్యామిలీలో వచ్చింది అని అంటే మిగతా ఫ్యామిలీలు తెలియకుండా ఉండాలన్న దాని గురించి చాలా ఎక్కువ తపన పడతారు. పేషెంట్ ఫస్ట్ టైం డయాగ్నోస్ వచ్చినప్పుడు పేషెంట్ తెలియకుండా ఉండడానికి చాలా ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ తపన పడతారు. సో దీంట్లో పాజిటివ్ థింగ్ ఉంది, దట్ వాళ్ళు పేషెంట్ గురించి కేర్ తీసుకుంటున్నారని. నెగిటివ్ థింగ్ ఇంకా చాలా పెద్దది ఉంది, ఎందుకంటే క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ అవ్వగానే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ లైఫ్ లాస్ట్ అయిపోయిందని, లేకపోతే ద బ్యాటిల్ ఈజ్ లాస్ట్ అని, ఆ రకమైన మైండ్ సెట్ని చుట్టుపక్కల, అంటే నాట్ ఓన్లీ టు ద పేషెంట్, చుట్టుపక్కల కూడా అదే భయాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు.
మీకు తెలుసు చాలా విషయం. ఇఫ్ యూ థింక్ పాజిటివ్లీ, ఇఫ్ యూ స్ప్రెడ్ పాజిటివ్ వైబ్స్. వచ్చారో ఆ తర్వాత డాక్టర్ ఎవరైతే ఒక్కొక్క అడుగు తీసుకొని ముందుకు తీసుకెళ్లారో, ఆ తర్వాత చుట్టుపక్కల ఉండే నర్సులు, సిస్టర్లు, టెస్ట్లు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత టెక్నాలజీ తోటి ఇవాళ నవ్వుతూ ఇప్పుడే రెడ్డి గారు మాట్లాడారు, దండం పెట్టి నేను ఇవాళ పోయిన సంవత్సరమే నేను ఇలా ఉంటానో లేదో అని. నేను కూడా 3rd స్టేజ్ అడ్వాన్స్డ్, ఇవన్నీ చెప్పకూడదు అంటారు, ఇది డాక్టర్ల పదాలే అంటారు, కానీ ఒక రూపంగా తెలియడానికి ఏంటంటే జయించడానికి కష్టమని ఒక ఫీలింగ్ అప్పుడు. అలాంటిది ఇవాళ మీ అందరూ ఎదురుగుండా వచ్చి మాట్లాడుతున్నాను, చేస్తున్నాను అంటే అదొక ఆనందం, పెద్ద ఆనందం. ఆనందం కన్నా ఏంటంటే మనమంతా కలిసి ఉన్నామని. ఈ ఆనందంలో ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఒక్కొక్క అర్థం చెప్తారు డాక్టర్లు. చెప్పినప్పుడు ఎంతో మొదట్లో డాక్టర్ సుమన్ గారు నాకు వచ్చినప్పుడు ఎలాగ అర్థం చెప్పారో, ఆ తర్వాత ఒక్కొక్క రోజు నాకు రాకేష్ రెడ్డి గారు ఇవాళ ఏమవుతుంది ఏం అవ్వబోతుంది ఒక్కొక్క కీమోకి చెప్పినప్పుడు ఆ బలం మనలో తెచ్చుకోవాలి. ఇవాళ మీరంతా ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, మీరు చెప్పింది ఏమిటంటే ప్రపంచంలో బయటి కబురు ఏమిటంటే క్యాన్సర్ అనేది ఇటుపక్క అవుతుంది, అటుపక్క అవుతుంది. ఇటుపక్క నాలాటోళ్ళు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఉమ్మగారు ఉన్నారు, సీత గారు ఉన్నారు, చాలామందితో కలిశాను ఇప్పుడే. ఆ సంతోషం 7 సంవత్సరాలు బట్టి నేను ఇవాళ బాగున్నాననింది, ఆ నవ్వు ఉన్నది ఇంత పెద్ద నవ్వు, దానికి ఒక మెజర్మెంట్ లేదనమాట. సో ఇవాళ ఈ టెక్నాలజీ తోటి మంచి హాస్పిటల్స్లో దానికన్నా అదిరిపోయిన డాక్టర్లు ఎవరైతే మన పక్కన ఉంటారో, నాకు చంద్ర కళ్యాణ్ గారు నా సర్జన్ కనిపించట్లేదు, ఆయన లేరు ఇక్కడ, బట్ ఆయన వీళ్ళందరూ నేను ఒకే పేషెంట్, వాళ్ళకి 100 పేషెంట్లు, కానీ నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి నన్ను తప్పించి ఇంకొకరు లేని అన్నప్పుడు ఎంతో ఒక మంచి ఫీలింగ్. రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల ఆశల వారధిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, మాట ఇచ్చి మడమ తిప్పమని చెప్పి నిరుద్యోగుల్ని, రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వాలు పోయి ఇప్పుడు ప్రజల పక్షాన నిలిచే కూటమి ప్రభుత్వం వచ్చిందని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చున్న మొదటి క్షణంలోనే నిరుద్యోగ యువతకు మేలు చేసే డిఎస్సీ మీద మొదటి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ 2వ సంతకం, సామాజిక పింఛన్లు పెంచుతూ 3వ సంతకం, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ కి 4వ సంతకం చేసి మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చంద్రబాబు నిరూపించారని తెలిపారు. వారధిగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మాట ఇచ్చి మడమ తిప్పమని చెప్పి నిరుద్యోగుల్ని, రైతుల్ని, అన్ని వర్గాల వారిని నట్టేట ముంచేసినటువంటి ప్రభుత్వాలు పోయినాయి. ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కిన మరుక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి ఏంటో ఆయన చేతల్లో చూపించారు. 2వ సంతకమే రాష్ట్ర వ్యాప్తంగా అమాయక రైతులు, భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా భూమి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మా భూములు, మా ఆస్తులన్నీ కొట్టేస్తారనేటువంటి భయభ్రాంతులు గురవుతున్నటువంటి సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి 2వ సంతకం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులు గురైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ పెట్టినటువంటి సంతకం రాష్ట్ర ప్రజల్లో హర్షధ్వానాలు, ఆనంద డోలుగుల్లో ముంచెత్తాయి. అలాగే అవ్వాతాతలకు, వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు నేను రాగానే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పి ఏదైతే వాళ్ళ పెన్షన్ పెంచుతానని చెప్పి హామీ ఇచ్చారో ఆ పెన్షన్ 1000 రూపాయలు పెంచుతూ పెట్టేటువంటి 3వ సంతకం ఆయన యొక్క నీతికి, నిజాయితీకి నిదర్శనం. అలాగే ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో
అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉంటే పేదవాడికి గుప్పడి అన్నాన్ని దూరం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేలాగా అన్నా క్యాంటీన్ల మీద మళ్ళీ కొనసాగించడానికి, పేదవాడికి పిడికిడి అన్నం ఆకలితో ఉన్న వాళ్ళు పెట్టడానికి అన్నా క్యాంటీన్లు మీద 4వ సంతకం పెట్టడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి, నీతికి నిజాయితీకి మారుపేరుగా మాట తప్పడం అనేది తెలియదు, మేము పని చేయడమే తెలుసు, మాట ఇచ్చామంటే మాట నిలబెట్టుకుంటామని చెప్పే చందంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి క్షణంలోనే వీటి మీద సంతకం పెట్టడం రాష్ట్ర ప్రజలు, జనసేన పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు మీరు చూశారు, ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు కనిపించకూడదు, ప్రజల మాట వినకూడదు, పేదల మాట వినకూడదని చెప్పి పరదాలు కట్టుకొని 4 గోడల మధ్య చేసేటువంటి పరిపాలనకి నిన్న స్వస్తి పలికారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన యొక్క ప్రమాణ స్వీకారం, ఆయన పెట్టినటువంటి మొదటి సంతకాలు ఏవైతే బాధ్యతలు తీసుకొని ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటిది ప్రజల మధ్యన, విద్యార్థుల మధ్యన, ప్రజల సంక్షేమం ప్రజల కోసం అని చెప్పి ప్రజల మధ్యన గొప్ప పండగ వాతావరణంలో నెలకొనడం అనేది దాని నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భవిస్తున్నటువంటి వేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని సర్వవేగంగా అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజల్లో పూర్తి స్థాయిలో ఉంది. సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ సంఘ సేవకుడు కిల్లి ప్రకాష్ జన్మదిన వేడుకలు మాధవదారలో పలు సేవా కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మాధవదార జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుపాపు, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ నాగరాజు పట్నాయక్, టీడీపీ నాయకుడు బంగారాజు ముఖ్య అతిథిగా పాల్గొని కిల్లి ప్రకాష్ తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీటీవీ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్, జేసాప్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాల్మీకి నాగరాజు, నేమాన హేమసుందర్, గొండు అచ్యుతరావు, ఈనాడు ప్రసన్న, వార్తా ప్రసాద్, వేణుగోపాల్, రైట్ చాయిస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనుపాపు, నాగరాజు పట్నాయక్ మాట్లాడారు. కిల్లి ప్రకాష్ ఓ పాత్రికేయుడిగా సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కన్నా మరింత ఎక్కువ అభివృద్ధి చేస్తానని హామీ. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రిగా మొదటి 5 సంతకాలు చేసిన చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ప్రజారంజక పాలనకు ఈ 5 సంతకాలే సంకేతమని స్పష్టం. ఈనాడు అధినేత రామోజీరావు మృతికి సంతాపం తెలియజేసిన మాధవధార జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. రామోజీరావు పాత్రికేయ వ్యవస్థకి దిక్సూచి అన్న జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు పట్నాయక్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ సీనియర్ నాయకుడు సనపల బంగారాజు. రాష్ట్రంలో అధిక శాతం ఉన్న కళింగ సామాజిక వర్గ ఎమ్మెల్యే కోన రవికుమార్కి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి. 6వ అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో ప్రత్యేకంగా నిర్వహించిన క్యాన్సర్ సర్వైవర్స్ డే సెలబ్రేషన్స్. క్యాన్సర్ వ్యాధితో పోరాడి జయించిన విజేతలు, వారి కుటుంబ సభ్యులను సత్కరించిన అపోలో యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.